పాకిస్తాన్కు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం మీద బిడ్డ నువ్వు కన్నెత్తి చూస్తే నీ దేశం వీలదు అని సంకేతాన్ని ఇచ్చినటువంటి మన దేశ సైనికులు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారికి అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలపడానికి ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ తిరంగ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యతతోన ఇటువంటి దుర్మార్గులను, దుండగులను, ఉగ్రవాదులను మా దేశం మీద కన్నెత్తి చూస్తే మీ మొదలం బిడ్డ మీరు మిమ్మల్ని ఈ మిగిలినిచ్చే ప్రశ్న లేదని జాగ్రత్త అనేటటువంటి సంకేతాన్ని మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేశా ఉన్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన సైనికులు. వాళ్ళందరినీ ఈ యొక్క దేశ సమైక్యతలో, దేశం యొక్క మనందరం కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి యొక్క ఐక్యతని చాటుతూ, ముఖ్యంగా మనం దక్షిణ దేశంలో ఉన్నాం, దక్షిణ భాగంలో ఉన్న మనకు ఆ యొక్క ప్రతిరోజు రాత్రి ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు నిద్ర లేకుండా గడుపుతూ ఆ బార్డర్లలో మనని కాపాడుతున్నటువంటి సైనికులు నిద్ర లేకుండా, తిండి లేకుండా మనని కాపాడుతూ మరి ఈరోజు ప్రశాంతంగా మనం దక్షిణ భాగంలో నిద్రపోతున్నామంటే వాళ్ళ యొక్క సైనికుల యొక్క పెద్ద ఎత్తున వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ త్యాగం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మురళీ నాయక్ గారు కానీ అనే మిగిలిన సైనికులు కానీ, సైనికులతో పాటు ఈ దాడిలో బార్డర్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ బార్డర్లో కుటుంబాల సభ్యులు కానీ 15 మంది కానీ చేపగాని దద్దమ్మలు పురికి పండ్లు వారిని ఆడవారు ముందర సిగ్గు లేకుండా ఆడవాళ్ళతో ముందర ఎదురుగా ఒక తుపాకీ ఉన్నవాంతో పోరాటం శక్తి లేక నిరాయిపోయినటువంటి మన యొక్క అమాయకులైనటువంటి మన అక్కడికి ఏదో టూరిజం కోసం వెళ్ళినటువంటి మన సోదరులను పొద్దున పెట్టినటువంటి ఉగ్రవాదులకు ఈరోజు పాకిస్తాన్లో వెళ్ళి దాదాపు 300 కిలోమీటర్లకు పైగా లోపలికి వెళ్ళి వాళ్ళ శత్రు మన యొక్క ఉగ్రవాద స్థావరాలను 9 స్థావరాల పైన దాడులు చేసి జోలికి వస్తాయని ఈరోజు పిలిపించినటువంటి ఆ యొక్క తమ సంకేతాన్ని పాకిస్తాన్లకు బుద్ధి చెప్పినటువంటి తీరును మనమందరం మన సైనికులకు ఈ దేశ ప్రధాని, మనందరి ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెన్నంటూ ఉంటామని, ఉగ్రవాదుల సంగతి అంతు చూసే వరకు వదిలిపెట్టవద్దని దేశమంతా ఏ విధంగా ఈరోజు అండగా నిలిచిందో అదే అండగా భారతీయులంతా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఈ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి యొక్క దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పహల్గాం దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మొన్నటి వారి యొక్క దాడిలో మన సైనికులు కానీ, బార్డర్లో అమాయకులు కానీ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి